కార్తీక పురాణం పోలి వైకుంఠమును పొందుట. ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానదీ తీరాన బాదర అనే గ్రామముండేది. ఆ గ్రామములో నివసిస్తున్న అన్ని వర్ణముల వారు అన్నింటిలోనూ సంపన్నులై ఉన్నారు. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మొదలైన వాటిలో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉంది. ఆ గ్రామములో పోతుడు అనే పేరుగల చాకలివాడు ఒకడున్నాడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు. దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళిగా పేరు తెచ్చుకుంది. వారికి 9 కుమారులు. ఆ దంపతులు తమ కుమారులు 9కి తగిన సమయంలో వివాహం చేశారు. మొదటి 3 కోడళ్ళు తమ అత్తగారితో సమానంగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగి ఉన్నారు. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ఆసక్తి కలిగి ఉంది. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతుడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబములోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉన్నాడు. చిన్న కోడలైన పోలిని తన భార్యగు మాలి మిగిలిన కోడళ్ళు దూషించుట, బాధించుట గమనించి కూడా నిస్సహాయుడై ఊరుకున్నాడు. అత్తాగు మాలి మిగిలిన తోడికోడళ్ళు ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలేశారు. ఇంటి పనులన్నింటినీ చేస్తున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుతూ ఉండేవాళ్ళు. అన్ని చేస్తున్నా కూడా పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్య శక్తిని విడువక కాలము గడుపుతూ ఉంది. ఇట్లా ఉండగా కార్తీక మాసం వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానమును చేయడానికై నదికి వెళ్ళారు. నదీ స్నానమును చేసి తీరమున దీపమును వెలిగించి పూజను చేస్తున్నారు. ఇట్లా గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళారు. అటువంటి వారిలో కొందరు నిజమైన భక్తులున్నారు. కొందరు తాము వారి వలె పూజ చేసి పుణ్యమును సంపాదించాలని తలచి నదీ స్నానమునకు వెళ్ళారు. మరికొందరు తాము చేయకపోతే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో అని తలచి నదీ స్నానమునకు వెళ్ళారు. ఇంకొందరు వీరందరినీ చూసి వినోదించడానికై వెళ్ళారు. పోలి అత్త మాలి, ఆమె కోడళ్ళు 3 ఇంటి పనిని, బాధ్యతను పోలికి అప్పగించి నదీ స్నానానికి వెళ్ళారు. నదీ స్నానమునకు వెళ్ళి స్నానము, దీపారాధన చేస్తూ మాలి మొదలైన వారి దృష్టి దైవముపై, దైవ కార్యములపై లేదు. మనస్సును చేయు పనిపై నిలపలేదు. భక్తి వారిలో మొదటి నుంచి కూడా లేదు. స్నానము, దీపారాధన చేస్తూ కూడా పోలి ఇంటి వద్ద పాలను తాగుతుందేమో, పెరుగు, వెన్న మొదలైన వాటిని తింటుందేమో, లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకుంటుందేమో అని అనేక విధాలుగా తలుచుకుంటూ ఆ తలపులను మాటలతో పక్కవారికి చెప్పుకుంటూ తమ బుద్ధిని, మనస్సును పోలిని ఆడిపోసి కొనుటయందే పెట్టారు. వారి శరీరము, అవయవములు నదీ స్నానము, దీపారాధన, దైవదర్శనము చేస్తున్నవి కానీ వారు కేవలం పోలిని నిందించటలో మాటలు నిలిపారు. ఈ విధంగా కార్తీక మాసంలో కృష్ణా తీరాన వాళ్ళు గడిపారు. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు యథావిధిగా పోలిని ఇంటి వద్ద వదిలి వాళ్ళు కృష్ణా తీరానికి వెళ్ళారు. ఇక ఇంట్లో ఉన్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి, తోడికోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉంది. భర్త తల్లి మాటలను, వదిన మాటలను వింటూ నమ్ముతూ పోలిని పట్టించుకోవట్లేదు. పోలికి నదీ స్నానం, దీపారాధన చేయాలని ఉన్న ఇంటి బాధ్యతకు బంధితురాలై ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల యందలి కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొని అత్తకు, తోడికోడళ్లకు సమాధానం చెప్పలేదు. నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేస్తూ ఇంటిలోనే ఉన్నదై తన మనస్సులో ధ్యానించుచు దీనరక్షక, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను, అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త, తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకు వెళ్ళి స్నాన, దీపారాధన మొదలైన వాటిని చేస్తున్నారు. వారి వలె నాకు కూడా పుణ్యమును సంపాదించాలని, భగవంతుని పూజించాలని ఉంటుంది అని భావించలేకపోయారు. నేనేమీ చేయలేకపోతున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనస్సుకు ప్రశాంతతనిచ్చు దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమీ లేవు. ఏమి చేయగలను?
నాకు ఎటువంటి గతి కలిగినదో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధంగా విచారించింది. మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించి చిరిగిన వస్త్రమును ధరించి ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి ఒత్తిగా చేసి దానినొక పాత్రలో ఉంచి కవ్వమున అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించింది. స్వామి పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథ రక్షక, దీనబంధు, దయచూపము. నేను అశక్తురాలను, నాపై అనుగ్రహము ఉంచమని పోలి ప్రార్థించింది. ఇలా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠములో ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించాడు. ఆమెపై అనుగ్రహము కలిగిన వాడై ద్వారపాలకుడైన సుశీలుడు అనే వానిని పిలిచి, ఓయి నీవీమెను వెంటనే సగౌరవంగా బంగారపు విమానము ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు బంగారపు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక కల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపించారు. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కమని తొందర పెట్టాడు. ఆమె విమానముపై ఎక్కి కూర్చుంది. అప్పుడే వ్రతోద్యాపన చేసుకొని పోలి అత్త, తోడికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చారు. మాలి జరిగిన దానిని తెలుసుకొని తాను వైకుంఠమునకు వెళ్ళాలని తలచి విమానములో ఎగిరిపోతున్న పోలి పాదములను పట్టుకుంది. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములను, ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొన్నారు. ఈ విధంగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి పాదములు పట్టుకుని అత్త, ఆమె కోడళ్ళు వ్రేలాడుతూ ఉన్నారు. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూసి వారు పోలిని పెట్టిన బాధలను గుర్తు తెచ్చుకొని శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై కలిగిన దయను గమనించాడు. మీరు మంచివారు కాదు. పోలిని చూసి అసూయపడి ఆమె బహువిధములుగా బాధించారు. మీరు నదీ స్నానము, దీపారాధన, దైవదర్శనము, పూజ, పురాణ శ్రవణము మొదలైన వాటిలో పాల్గొన్నా కూడా మనసులో పోలిని దూషించుకుంటూ పాలు, పెరుగు, నెయ్యి మొదలైన ఇంటి విషయములపై తలుచుకుంటూ ఉన్నారు. పోలిపై అసూయపడ్డారు. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కాదు. కుంభీపాకము మొదలైన నరకములే మీకు తగినవి అంటూ సుశీలుడు తన చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికాడు. అప్పుడు మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడిపోయారు. సుశీలుడు మిక్కిలి ప్రేమాధరణతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది. సర్వే జనా సుఖినో భవంతు.